కొంచెం మనీ నా దగ్గర సేవ్ చేసి ఉన్నవి అండ్ అలాగే ఇంకొంచెం బయట అలా తెచ్చి బట్ ఆ తర్వాత నాకు అనిపించింది అనమాట సేవింగ్స్ ఇంకొంచెం ఎక్కువ కనుక నేను చేయగలిగుంటే మేబీ ఆ రోజు నేను అంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండకపోతుండే అని. అండ్ ఆ రోజు మా మమ్మీకి నేను ఎంతో కొంత నా దగ్గర నుంచి అమౌంట్ అయితే పెట్టగలిగాను, ఎందుకంటే అది నేను సేవ్ చేసింది. అవి అందులో ఒకటి వచ్చేసరికి నా ఆర్డీ ఎఫ్డీ అనమాట. నాకు వచ్చే ఆ మంత్లీ శాలరీలో నుంచి నేను జస్ట్ 2000 పక్కన పెడుతూ వచ్చాను అనమాట. అది కూడా నాకు తెలియదు అప్పట్లో. మా ఫ్రెండ్ ఎవరో చెప్తే నేను అలా 2000 పక్కన పెట్టేదాన్ని ఇంట్రెస్ట్ లేకుండా. బట్ ఆ రోజు నాకు ఆ అమౌంట్ నిజంగా ఉపయోగపడింది. సో నేను అందుకే చెప్తున్నాను అనమాట, ఈ రోజు మాటలు చెప్పేవాళ్ళు, మనల్ని ఒక మాట అనేవాళ్ళు, వీళ్ళెవ్వరు కూడా మనకి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడరు. ఈ రోజు మనం చేసుకున్న ఒక ఇన్వెస్ట్మెంటే మనకు ఉపయోగపడుతుంది. సో ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నేను ఇలా చిన్నగా కూడా పెట్టిన ఈ 2000 రూపాయలు అన్నవే నాకు ఆ రోజు చాలా పెద్ద అమౌంట్లా కనిపించాయి. మా మదర్ని సేవ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. అండ్ నేను ఎఫ్టీలో వేసిన ఒక 1 lakh అవన్నీ కూడా నాకు యూజ్ అయ్యాయి. సో మనం వేసేటప్పుడు ఏమనుకుంటామంటే ఇంత మనం చేయగలమా అని చెప్పి. దాని తర్వాత నాకు అనిపించింది అనమాట, సో నేను ఇవన్నీ తెలుసుకోగలిగాను సేవింగ్స్ ఏంటి అని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది